రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా విద్యుత్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరంపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలపై కూడా నేతలు చర్చిస్తారని తెలుస్తోంది. ఇక భూభారతితో పాటు వివిధ ప్రభుత్వ పథకాలు వాటి అమలు తీరుపై చర్చించినట్టు తెలుస్తోంది. బనకచెర్ల, పోలవరం, ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు, విద్యారంగ సమస్యలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. హ్యామ్ రోడ్లపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. రైట్, ఇక కేబినెట్ భేటీపై మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి, రేపు జరిగే కేబినెట్ భేటీలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? మధ్యాహ్నం సెక్రటరియట్లో సీఎం అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్నది. అయితే రేపు జరిగే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాల మీద చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతున్నది. అయితే ఇందులో ప్రధానంగా మనకు ఈ ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన దాని మీద ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత ఈ నెల 9న 1,00,000 మందితో సభ ఏర్పాటు చేస్తాము తమ డిమాండ్ల మీద అని చెప్పేసి ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కూడా ప్రకటించాయి. అయితే ఆ అంశంలో ఆల్రెడీ ఇప్పటికే 3-man కమిటీ మంత్రివర్గ ఉపసంఘానికి ఒక నివేదికను కూడా ఇచ్చింది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని ఎట్లా పరిష్కరించే అవకాశం ఉంటుంది, ఏమేమి ఉన్నాయి, గత బీఆర్ఎస్ హయాంలప్పటి నుంచి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉన్న సమస్యలు ఏంటి, వాళ్ళు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు అనే దాని మీద ఒక కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. సో అదే అంశం మీద ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం కూడా ఉద్యోగ సంఘాలతో సెక్రటరియట్లో సమావేశం నిర్వహించింది. సో ఈ సమావేశంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది, రేపు క్యాబినెట్లో ఏం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది, ఉద్యోగ సంఘాల నుంచి ప్రధానంగా వాళ్ళు కోరుతున్న డిమాండ్లు ఏంటి, సో వాళ్ళు కోరిన డిమాండ్లలో మళ్ళీ ప్రభుత్వం ఏమేమి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి సమావేశంలో దాని మీద కూడా ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రేపు జరిగే రాష్ట్ర క్యాబినెట్లో ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన దాని మీద కూడా కొంత సానుకూలమైనటువంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్లయితే కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు ఇప్పటికే ఈ విద్యుత్ కమిషన్కి సంబంధించి విద్యుత్ శాఖలో జరిగినటువంటి అక్రమాల విషయంలో సో విద్యుత్ కమిషన్ ఒక నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చింది. సో ఆ విద్యుత్ కమిషన్కి సంబంధించి ఆ నివేదిక అంశంలో రేపు జరిగే ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా కొంత ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దాని మీద కొంత ఉత్కంఠ అయితే నెలకొన్నది. వీటితో పాటు ఇక కాళేశ్వరం సంబంధించి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగిస్తున్నది. ఇక దానికి సంబంధించి మరోపక్క ఇప్పటికే ఆ 3 బ్యారేజీల్లో ఏం జరిగింది, తర్వాత మేడిగడ్డ కుంగుబాటు గల కారణాలేంటి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని అంశాల మీద కూడా ఒక పక్క విజిలెన్స్, మరోపక్క ఎన్డీఎస్ఏ ఈ 2 నివేదికలను కూడా ప్రభుత్వానికి ఇచ్చారు. సో ఈ 2 అంశాల మీద కూడా చర్చించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక మరోపక్క కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులను ఏదైతే ఈ 3 బ్యారేజీల నిర్మాణానికి సంబంధించినటువంటి అధికారులు, తర్వాత ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి అధికారులు, ఆ నిర్మాణం చేపట్టినటువంటి సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు, సో వీళ్ళందరినీ కూడా కాళేశ్వరం కమిషన్ విచారణ చేసింది. ఇక అధికారుల విచారణ అయిపోయింది. తర్వాత రాజకీయ నేత అంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఈ 3 బ్యారేజీలు నిర్మించినప్పుడు ఎవరెవరు ఉన్నారేంటి, ఆర్థిక అంశాల విషయంలో ఏం జరిగిందనే దాని మీద రాజకీయ నేతలను కూడా కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, సో వీళ్ళ ముగ్గురిని కూడా కమిషన్ పిలిచింది. కాబట్టి మరి ఈ అంశంలో కూడా కమిషన్ ఏం చేయబోతుంది, తర్వాత ప్రభుత్వం కమిషన్ ఇచ్చే రిపోర్ట్ మీద ఎట్లా ముందుకెళ్ళాలి అనే దాని మీద కూడా రేపు జరిగే సమావేశంలో చర్చించి దాని మీద కూడా ఒక స్పష్టత తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ 2 నివేదిక, ఒక పక్క ఈ కాళేశ్వరము, మరో పక్క ఈ విద్యుత్ కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయి, ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి రేపు జరిగే ఈ క్యాబినెట్లో దీని మీద కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో ఇంకా వీటితో పాటు ఈ వానాకాల సీజన్కి సంబంధించి వర్షాలు ఆల్రెడీ ముందుగానే స్టార్ట్ అయ్యాయి. కాబట్టి రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఏ నకిలీ విత్తనాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నది, సో ఇక నుంచి రైతులకు ఎలాంటి సలహా సూచనలు ఇవ్వాలి, వాళ్ళు వేసుకోవాల్సిన పంటలు ఏవేవి, విత్తనాలు అందుబాటులో ఉన్నాయా లేవా, ఉంటే ఎన్ని ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విత్తనాలు ఎన్ని అందుబాటులో ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా ఈ అంశాల మీద కూడా చర్చించి దాని మీద కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక
భూభారతి ధరణి ఏదైతే తీసేసిన ప్రభుత్వం ధరణి తీసేసిన తర్వాత భూభారతి అనేది అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి ఈ భూభారతి తీసుకొచ్చిన తర్వాత రైతుల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, సో రైతులు ఎప్పటి నుంచి ఈ భూ సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద డైరెక్ట్గా రెవెన్యూ గ్రామాలకి మండలాల వారీగా రెవెన్యూ గ్రామాలకు వెళ్ళి అధికారులే ఆ దరఖాస్తులు తీసుకుంటున్నారు. కాబట్టి ఇక మొదటి విడతలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, రెండో విడతలో ఎన్ని వచ్చాయి, ఇక నిన్న నుంచి కూడా ఈ నెల 20 వరకు పూర్తి స్థాయిలో మిగిలి ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా రెవెన్యూ సదస్సులు ప్రభుత్వం నిర్వహిస్తుంది. కాబట్టి ఈ అన్ని అంశాలలో వచ్చే దరఖాస్తుల ఆధారంగా ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించే అవకాశం ఉంటుంది, ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి, సో ఇప్పటికిప్పుడు అందులో పరిష్కరించాల్సినటువంటి సమస్యలు ఏమేమి వాటిని ఎట్లా పరిష్కరించే అవకాశం ఉంటుంది అన్నది మీద కూడా రేపు జరిగే రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విషయానికి సంబంధించి కూడా దాని మీద కూడా రేపు జరిగే సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయా శాఖల వారీగా డిపార్ట్మెంట్ల వారీగా ఈ అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఏ శాఖలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ హోదా ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఆ అన్ని కోణాల్లో కూడా ఇప్పటికే లెక్కలు తీశారు. కాబట్టి ఈ అంశంలో కొంత ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన దాంట్లో ఈఎస్ఐ పిఎఫ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇవన్నింటినీ ఒకే గొడుగుకి అన్ని శాఖల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ వాళ్ళను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి దీని మీద కూడా రేపు జరిగే రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు బనకచర్లకు సంబంధించిన అంశంలో ఆల్రెడీ దీని మీద 2 రాష్ట్రాల మధ్య కూడా చర్చ జరుగుతూ ఉన్నాయి. సో ఈ విషయంలో కూడా ఈ బనకచర్లకు సంబంధించి పోలవరం సంబంధించిన దాని మీద కూడా చర్చించి రేపు ఈ రాష్ట్ర క్యాబినెట్లో దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతున్నది. ఇక ప్రభుత్వ పాఠశాల బలోపేతము, తర్వాత ప్రైవేటు స్కూళ్ళల్లో ఈ అధిక ఫీజులకు సంబంధించి ఈ ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘము ఏదైతే విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా సమావేశమైంది. తర్వాత విద్యా కమిషన్తో సమావేశమైంది. దాని మీద ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు. సో ఇక స్కూల్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఈ ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన ఫీజుల నియంత్రణ, తర్వాత ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, సో ఇట్లా అన్ని అంశాల మీద కూడా రేపు జరిగే రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది.